హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి ఏ పథకాలు అమల్లోకి రానున్నాయి? సీఎం చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాల నుండి ఎన్ని పథకాలు సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి రానున్నాయి? అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ నెలలో 3 పథకాలు అనేవి ప్రజలకు అందుబాటులో రానున్నాయండి. ఇక వీటికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. దయచేసి మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి. దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి. ఇక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ మనం వచ్చినట్లయితే అయితే ఈ నెలలో అమలు కాబోయే పథకాలకు సంబంధించి అప్లికేషన్స్ను తీసుకోనున్నారండి. మొదటిగా కానీ మనం చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ నెలలో దరఖాస్తులు అనేవి చేపించుకుంటారండి. అదేవిధంగా అక్టోబర్ నెలలో అయితే కొత్త పెన్షన్లను ఇవ్వాలని ప్రస్తుత సమాచారం అండి. అయితే ఏపీలో ప్రస్తుతం వరదలు మరియు వర్షాల కారణాల వల్ల చాలామంది ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారండి. ఈ నేపథ్యంలో ఈ వర్షాల నుండి ప్రజలు తేరుకున్న తరువాత అయితే సచివాలయాల ద్వారా కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులను చేసుకుంటారండి. ప్రస్తుతం ఎవరైతే పెన్షన్లను తీసుకుంటున్నారో వారి యొక్క లిస్టును గమనించి అందులో నుంచి కొంతమందిని తొలగించడం జరుగుతుందండి. ఇక మరో పథకం ఏమిటా అని మనం తెలుసుకున్నట్లయితే ఎంతోమంది తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం అనే పథకం అయితే ఈ నెలలో వాటికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేయనున్నారని సమాచారం అండి. అయితే గతంలో మనం కానీ చూసుకున్నట్లయితే అమ్మఒడి పథకం ఎలా అయితే విద్యార్థులు పొందారో అదే విధంగా అయితే ఈ తల్లికి వందనం కూడా పొందనున్నారండి త్వరలోనే. అయితే ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి విద్యార్థి ఏడాదికి 15,000 రూపాయలను అయితే తల్లి అకౌంట్లో అయితే జమ చేయనున్నారండి. ఇక ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి మరో విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నట్లయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది బడికి వెళ్ళి చదువుకుంటే వారికి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలను అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చేందుకు సన్నాహాలు అయితే జరుగుతున్నాయండి. అయితే ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ఈ నెలలో గైడ్లైన్స్ అయితే రానున్నాయండి. వర్షం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, దీన్ని మీరు అవాయిడ్ చేయవచ్చు. ఇక మూడో పథకం ఏమిటా అని మనం తెలుసుకున్నట్లయితే మహాశక్తి పథకాలలోని ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు 1,500 రూపాయలనైతే నెలకు ఇవ్వనుందండి. అయితే ఈ పథకానికి సంబంధించి సెప్టెంబర్ నెల చివరిలోగా అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారండి. ఇక ఈ పథకానికి సంబంధించి మనం వయస్సు వివరాలను కానీ తెలుసుకున్నట్లయితే 18 ఏళ్ళు నిండి ఉండి 50 సంవత్సరాల లోపు కానీ ఉన్నట్లయితే వారికి ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఏపీ రాష్ట్రంలోని ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 రూపాయలనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అందించనుందండి. ఇక ఈ పథకానికి సంబంధించి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ను కలిగి ఉన్న ప్రతి మహిళ ఈ పథకానికి అర్హులండి. అదేవిధంగా పెన్షన్ తీసుకుంటున్న మహిళలు అయితే వారికి ఈ పథకం వర్తించదండి. అయితే ఈ 3 పథకాలకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నట్లయితే మీకు ప్రభుత్వం నుండి ఆ పథకాలకి సంబంధించిన అమౌంట్ అయితే మీకు అందజేస్తారండి. సో ఓవరాల్గా ఇదండి ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి వచ్చే ఈ 3 పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుందాం. సో ఇదండి ఈరోజు సమాచారం. ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.